హలో వ్యూయర్స్, నమస్తే అండి. నా పేరు భూషణ్, మాది విజయనగరం, ఆంధ్రప్రదేశ్ అండి. బిఫోర్ వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈ 2.1 హై ఫిడిలిటీ హై వాటేజ్ డిజిటల్ యాంప్లిఫైర్ కాకినాడ నుంచి సతీష్ గారు సెల్ ఫోన్ టెక్నీషియన్ ఆర్డర్ ఇచ్చారు కదండి. దీని గురించి ఇంతకుముందు వీడియోలో ఈ రిమోట్ కంట్రోల్ యొక్క ఆప్షన్స్ కూడా మనం తెలుసుకున్నాము. ఇది యూఎస్బి ప్లేయర్ డీకోడర్ అండి, యూఎస్బి ప్లేయర్. దీని గురించి వీటి యొక్క బాస్టబుల్ బోర్డుకి, సబ్ ప్రీ యాంప్లిఫైర్ కి, 100 వాట్ సబ్ వూఫర్ కి, స్టీరియో యాంప్లిఫైర్ కి ఏ విధంగా కనెక్షన్స్ వెళ్తాయి, ఏ విధంగా ఆపరేట్ అవుతుంది అనేది మనము చూసామండి. అలాగే 6 ఇంచెస్ వూఫర్స్, ఫుల్ రేంజ్ స్పీకర్స్, 100 వాట్ సబ్ వూఫర్, 200 వాట్ సబ్ వూఫర్, 300 వాట్ సబ్ వూఫర్, వీటన్నిటి గురించి మనము డిస్కస్ చేసుకున్నామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే పార్ట్ 2లో ఈ 2.1 డిజిటల్ యాంప్లిఫైర్ యొక్క ఇంటర్నల్ కనెక్షన్స్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. జూనియర్స్ ఉంటారు కండి ఎలక్ట్రానిక్స్ లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందండి. పిల్లలు కదా నేర్చుకుంటారు వాళ్ళు కూడా అని చెప్పేసి ఈ వీడియో చేశానండి. వాళ్ళు కూడా చూస్తే చాలా మటుకు అర్థం అవుతుంది. దీన్ని బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట. 2.1 యాంప్లిఫైర్ ఎలా చేయాలనేది దీంట్లో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం చూసిన తర్వాత నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మేము స్టీరియో యాంప్లిఫైర్ అంటే 2.0 అండ్ 2.1, 5.1, 6.1, 7.1, 7.2 ఇలా రకరకాల డాల్బీ డిటిఎస్ యాంప్లిఫైర్స్, యాక్టివ్ సబ్ వూఫర్స్, ప్యాసివ్ సబ్ వూఫర్స్, 500 వాట్ సబ్ వూఫర్స్, 21 ఇంచెస్ సబ్ వూఫర్స్, 21 ఇంచెస్ సబ్ వూఫర్స్, ఇలాంటివన్నీ కూడా మేము అసెంబ్లింగ్ చేస్తామండి. ఎవరికైనా కావాల్సిన ఎడలా మమ్మల్ని సంప్రదించండి. ఇప్పుడు మనము ఈ 2.1 యాంప్లిఫైర్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నది అనేది మనం చూద్దామండి. క్యాబినెట్కి ట్రాన్స్ఫార్మర్ గురించి, తర్వాత సబ్ వూఫర్ యాంప్లిఫైర్ గురించి, 2.1 యాంప్లిఫైర్ గురించి, సబ్ ప్రీ గురించి, అలాగే బీటీ బోర్డు గురించి, అలాగే పవర్ సప్లై యూనిట్ గురించి అన్నిటికీ కూడా చూసుకొని హోల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసుకోవాలి. మనము వేసుకున్న తర్వాత మిగతా పని చేయవలసి వస్తుంది అనమాట. ఇక్కడ కటింగ్ ఒకటి చేయవలసి ఉంది, ఇక్కడ ఒక కటింగ్ చేయవలసి ఉంది. ఎందుకంటే ఇది లౌడ్ స్పీకర్ ఫ్రంట్, లెఫ్ట్ అండ్ రైట్ గురించి ఇలాగా. ఇది జీ స్టార్ కంపెనీ డీకోడర్ అనమాట. అందువల్ల ఇది దానికి తగినట్టుగా ఇక్కడ కటింగ్ చేశాను. ఇలా కటింగ్ మిషన్, తర్వాత డ్రిల్లింగ్ మిషన్ ఈ విధంగా ఉంచుకొని వీటితో కటింగ్ చేసుకోవచ్చు. సబ్ వూఫర్ ఇక్కడ వస్తుంది. ఈ బైండింగ్ పోస్ట్ ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత బాడీకి షార్ట్ ఉందేమో చూసుకోవాలి ఒకసారి. ముందు బజర్ సౌండ్ వస్తుందో చూస్తాం. బాడీకి ఇలాగా పెట్టిన తర్వాత దీనికి వచ్చిందేమో, దీనికి వచ్చిందేమో ఈ విధంగా చూసుకోవాలి. రాకూడదు, షార్ట్ అవ్వకూడదు, బాడీకి టచ్ అవ్వకూడదు కదా. అందుకని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. బాడీకి షార్ట్ అయితే మాత్రం వెంటనే సబ్ వూఫర్ యాంప్లిఫైర్ డ్యామేజ్ అయిపోద్ది అనమాట. అందుచేత చూసుకోవాలి. సపోజ్ బాడీ అనుకోండి ఈ విధంగా వస్తుంది, ఎక్కడ బాడీకి చూసుకున్నాను, కానీ ఇక్కడ రాకూడదు. ఇలా అన్నింటికి హోల్స్ వేసుకున్న తర్వాత బాటమ్ బూట్స్ ఫిట్ చేయాలన్నమాట. స్ట్రాంగ్గా ఉండాలని ఇలాంటివి బోల్ట్లు మనము ఫిట్ చేస్తున్నాం. థిక్నెస్ ఎక్కువ ఉన్నటువంటి ఇలాంటి బోల్ట్లు వేస్తే మంచిది అనమాట. స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా రోజులు మనికి ఉంటుంది అనమాట. ఫెవిబాండ్ తీసుకొని ఈ విధంగా గమ్ వేసుకోవాలన్నమాట. గమ్ వేసుకొని అప్పుడు దీనికి ఈ విధంగా ఫిట్ చేయాలి. అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ క్యాబినెట్ తాలూకు వెయిట్ అంతా కూడా ఈ బూట్ల మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ బూట్లు చాలా మటుకు పోతాయి. అందుకని నేను ఈ విధంగా స్ట్రాంగ్గా చేస్తాను అనమాట. ఇంతకుముందు స్టెబిలైజర్స్కి గట్టా పూర్వం అలాగే ఊడిపోతుండేవి అన్నమాట. ఇక్కడ బాటమ్ బూట్ల యొక్క నట్టు బోల్ట్స్ ఫిట్ చేశాం కదా, ఇవి హైట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. బోర్డు ఫిట్ చేసినప్పుడు అడ్డుతాయి కొంచెం ఇలాగా. అందుకు ఏం చేస్తామంటే కట్ చేయాలి ఇవి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసాం. దీని మీద బోర్డు ఇలా ఫిట్ చేసినా కూడా ఇది ఈ బాడీకి తగలదు అనమాట. చూసారా కిందనగా టైసీలు ఉన్నాయి. ఈ విధంగా నట్ అండ్ బోల్ట్స్ ఫిట్ చేసుకోవాలన్నమాట. హైట్ 25 mm ఉండాలి. దీని యొక్క డయా 3 mm ఉండాలన్నమాట. నట్ అండ్ బోల్ట్స్ తీసుకొని ఇక్కడ ఫిట్ చేయాలి. ఈ విధంగా స్పేసర్స్ అంటాం వీటిని. స్పేసర్స్ కి ఇలా ఫెవిబాండ్ తీసుకొని ఇలా గమ్ వేసి ఈ విధంగా దీంట్లో ఫిట్ చేయాలి. గమ్ము వేయకుండా కూడా ఇలా ఫిట్ చేసి ఇలా నట్టు ఫిట్ చేసుకోవచ్చు. కానీ సపోజ్ ఈ బోర్డు ఉంది, ఏదైనా బోర్డు తీసుకోండి, ఈ బాడీ గ్రౌండ్ దగ్గరగా ఉంది, ఓకే, నో ప్రాబ్లం.
సర్టెన్ కండిషన్స్లో పాజిటివ్ వోల్టేజ్ కూడా ఇక్కడ షార్ట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనము ఈ స్పేసర్స్ ఈ విధంగా వేస్తే షార్ట్ అవ్వవు అనమాట. నట్ అండ్ బోల్ట్ ఇక్కడ ఈ విధంగా ఫిట్ చేసినప్పుడు ఇక్కడ షార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకు మనం ఏం చేయాలి, ఈ విధంగా ఫిట్ చేయకూడదు. ముందే నట్ ఇక్కడ ఫిట్ చేసుకొని ఆ తర్వాత స్పేసర్ వేసుకొని దాని తర్వాత ఈ విధంగా ఫిట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ విధంగా మనము అన్ని బోర్డులు కూడా ముందే మెజర్ చేసి ఉంటాం కాబట్టి ఈ విధంగా ఫిట్ చేసుకోవడమే అంతే. ఇక్కడ బాస్ ట్రిపుల్ బోర్డు అంటే టోన్ కంట్రోల్ అన్నది. టోన్ కంట్రోల్ ఇక్కడ వస్తుంది ఈ విధంగా. ఇది లెఫ్ట్ అండ్ రైట్కి ఇక్కడ వస్తుంది ఈ విధంగా. సబ్ వూఫర్ యాంప్లిఫైర్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గ్రోటెక్ కంపెనీది సబ్ ప్రీ అన్నమాట. ఇక్కడ కంట్రోల్ కనెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి. డైరెక్ట్గా ఇక్కడ ఫిట్ చేసేస్తాం అన్నమాట. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫిట్ చేసాం. యాక్రిలిక్ ప్యానల్ దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలా బ్యాక్ సైడ్ ఇలా తిప్పుకొని ఈ క్యాబినెట్ ఈ విధంగా సెట్ చేసుకొని కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్స్ వేసుకోవాలి వీటికి, ఈ 4గిటికి. అంతేగాని కాంపోనెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఫిట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఇది చేయడానికి అవ్వదు అనమాట. అందుకు ముందుగానే మనము ఈ విధంగా చేసుకోవాలి. అంతేకాకుండా ఇటు సైడు అలాగే ఇటు పక్క అలాగే బ్యాక్ సైడ్ సమాంతరంగా ఉండేటట్లుగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా వేయాలి, లేదంటే ఇది బ్రేకేజ్ అయిపోవడానికి అవకాశం ఉందండి. ఇలాంటి పంచింగ్ తీసుకుంటాము, ఇలాంటి స్టీల్ సుత్తి, స్మాల్ సుత్తితోటి ముందు వేయవలసినటువంటి బోల్ట్ అనమాట. ఇది ఎంత ఎంఎం ఉందో మనం ముందు చూసుకోవాలి. 3.8 ఉంది. 4 mm కలిగినటువంటి డ్రిల్ బిట్ మనము వేయాలన్నమాట. ఈ విధంగా హోల్స్ వేసుకొని మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్స్ వేసినప్పుడు ఖర్చులు వస్తాయి. ఇలాగా ఇలాంటి పెద్ద డ్రిల్ బిట్ ఒకటి తీసుకొని దీన్ని ఇలాగ తురమాలన్నమాట. అప్పుడు ఆ ఖర్చులు అటువన్నీ పోతాయి. అప్పుడు ఈ పౌడర్ కోటెడ్ బ్లాక్ బోల్ట్ ఉంది కదండి, కరెక్ట్గా ఇలాగా ఫిక్స్ అవుతుంది నీట్గా. ఇక్కడ నట్టు బోల్ట్ వేసి ఫిట్ చేస్తాం అనమాట. బ్యాక్ సైడ్ స్టిక్కర్ కూడా తీసేయాలి మనము ఫిట్ చేసినప్పుడు. జాగ్రత్తగా పెట్టాలి కాబట్టి ఇలా ఉంచాను. ఇది కూడా సెట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ డిస్ప్లే ఇవన్నీ ఇలా వస్తాయి. ఇది 200 వాట్స్ కలిగినటువంటి యాంప్లిఫైర్. మోనో అయితే ఫ్రంట్ లెఫ్ట్కి 100 వాట్స్, ఫ్రంట్ రైట్కి 100 వాట్స్. ఈ విధంగా కూడా మనము వాడుకోవచ్చు. స్టీరియో కింద కన్వర్ట్ చేసి ఈ బోర్డ్ని ఇంతకుముందు వీడియోలో ఉంటుంది కన్వర్ట్ ఎలా చేయాలనేది. కంపెనీ వారు ఇచ్చినటువంటి ఈ హీట్ సింక్ చాలదన్నమాట. 24/024 5 amp ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసినప్పుడు ఈ హీట్ సింక్ సరిపోతుంది. కానీ మనము ఈ 2 వాడుతున్నాం కాబట్టి, స్టీరియో ఒకటి, సబ్ వూఫర్ ఒకటి 2 యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనికి 24/024 10 ampere ట్రాన్స్ఫార్మర్ నుంచి 30/030 10 ampere ట్రాన్స్ఫార్మర్ వరకు దీనికి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 30/030 10 ampere ట్రాన్స్ఫార్మర్ దీనికి యూజ్ చేశాను కాబట్టి దీనికి ఈ హీట్ సింక్ చాలదు. అందువల్ల స్టీరియో యాంప్లిఫైర్కి 10 లీఫ్ కలిగినటువంటి 1 2 3 4 5 6 7 8 9 10 ఇది 10 లీఫ్ అనమాట. ఈ రేకుల్లాగా ఉన్నాయి కదండి, ఈ 10 లీఫ్. ఈ లోపల గాలి చొచ్చుకుపోయి హీట్ తగ్గుతుంది అనమాట. మోటార్ సైకిల్ ఇంజిన్ పిస్టన్ దగ్గర కూడా ఇలాంటి హీట్ సింక్ ఉంటుంది, గమనించండి. ఎక్కువ కరెంట్ డ్రా చేయదు కాబట్టి 10 లీఫ్ యూజ్ చేశాను. అదే సబ్ వూఫర్ యాంప్లిఫైర్కి అయితే 12 లీఫ్ హీట్ సింక్ నేను యూజ్ చేశాను అనమాట. ఇది 12 లీఫ్ మొత్తం. అదే కాదు, థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. చూడండి, థిక్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది, చాలా బరువుగా కూడా ఉంటుంది. ఈ హీట్ సింక్ నేను యూజ్ చేశాను. ఎందుకు? సబ్ వూఫర్ యాంప్లిఫైర్ కాబట్టి ఇది ఎక్కువ కరెంటు డ్రా చేస్తుంది అనమాట సబ్ వూఫర్కి. అందువల్ల దీనికి ఈ మాత్రం హీట్ సింక్ మనం మెయింటైన్ చేయాలి. అదే కాకుండా కంపెనీ వారు ఇచ్చినటువంటి ఈ హీట్ సింక్లో హీట్ సింక్ కాంపౌండ్ చాలా తక్కువ వేస్తారనమాట. మనం ఏంటంటే ఇలాంటి హీట్ సింక్ కాంపౌండ్ ఒకటి తీసుకొని ఎక్కువ హీట్ సింక్ కాంపౌండ్ వేసి మనము ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. లాంగ్ లాస్టింగ్, చాలా సంవత్సరాల వరకు మనకి ఈ యాంప్లిఫైర్ అనేది కంప్లైంట్ రావు. కూలింగ్ ఫ్యాన్
ఫ్యాన్ కూడా మనము యూజ్ చేయాలి. ఇంతకుముందు ఇచ్చినటువంటి యాంప్లిఫైర్స్ ఏవి కూడా నాకు తిరిగి రీవర్క్ కానీ రిపేర్స్ కానీ రాలేదు, చాలా చక్కగా పనిచేస్తున్నాయి. సప్లై యూనిట్ ఎక్కడి నుంచి అయితే వోల్టేజ్ ఇస్తామో దానికి ప్రైమరీ అంటాము, ఎక్కడి నుంచి అయితే వోల్టేజ్ బయటికి తీసుకుంటామో దాన్ని సెకండరీ అంటాము. ఈ సెకండరీ వోల్టేజ్ ప్రైమరీ ఏసీ వోల్టేజ్ ఇచ్చినప్పుడు సెకండరీలో కూడా ఏసీ వోల్టేజ్ వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు కూడా డీసీ వోల్టేజ్లో వర్క్ చేయదు. ఈ ట్రాన్స్ఫార్మర్లో 3 ట్యాపింగ్స్ ఉన్నాయి, 1 2 3. ఇది 30-030 10 ఆంపియర్ వైండింగ్. ఇది 12-012 1.5 amps వైండింగ్. ఇది 012 1.5 ఆంపియర్ వైండింగ్. ఈ విధంగా మూడు వైండింగ్లు ఉన్నాయన్నమాట. ఈ 3 వైండింగ్లో 12-012ని 012 కింద మార్చుకొని నేను ఇక్కడ 4 డయోడ్లు ఉన్నాయి. ఈ 4 డయోడ్ల ద్వారా బ్రిడ్జ్ కట్టి బ్రిడ్జ్ నుంచి డీసీ చేసి 2 కెపాసిటర్ల ద్వారా డీసీ చేసి ఆ పక్కనే స్మూతింగ్ రెసిస్టర్ ఒకటి ఉంది, స్మూతింగ్ రెసిస్టర్ వేసి దాని ద్వారా ఇక్కడ ఈ బక్ బోర్డు ద్వారా బయటికి వోల్టేజ్ ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా అక్కడికి వస్తుంది అనమాట. ఆ అవుట్పుట్ వోల్టేజ్ 12 volts ఈ ట్రిమ్ పార్ట్ ద్వారా 12 volts అడ్జస్ట్ చేసి ఈ షాన్ కంపెనీ బీటీ బోర్డు అంటే బాస్టబుల్ బోర్డు, టోన్ కంట్రోల్ బోర్డు అని కూడా అంటాం దీనికి. మరియు ఈ జీ స్టార్ కంపెనీది డీకోడర్ ఉంది కదా, దీనికి కూడా 12 volts ఇవ్వాలి కాబట్టి ఈ 2 వోల్టేజ్లు ఇక్కడ నుంచి సప్లై ఇస్తానన్నమాట. ఇక్కడి నుంచే మనము ఫ్యాన్కి ఇవ్వకూడదు వోల్టేజ్. దీని నుంచి ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఒక రకమైనటువంటి నాయిస్ ఈ మోటార్లో జనరేట్ అవుతుంది, మోటార్లోనే అది జనరేట్ అయ్యి ఆడియో ఇంటర్ఫిరెన్స్ అవుతుంది అనమాట. అందుకు దీనికి సపరేట్గా 012 వైండింగ్ ఉంది కదండి, ఈ 012 వైండింగ్ తీసుకొని దీనికి బక్కబోర్డ్ వేసి 8 volt అడ్జస్ట్ చేసి ఇక్కడ ఇవ్వాలన్నమాట. మనకు ఆడియో సిస్టంలో ఇంటర్ఫిరెన్స్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ మెయిన్ వైండింగ్ ఉంది కదండి 10 ఆంపియర్ వైండింగ్. ఇది ఇక్కడ ఈ డయోడ్స్ ద్వారా ఈ 4 డయోడ్ల ద్వారా డీసీ అయ్యి ఈ ఫిల్టర్ ద్వారా డీసీ బయటకు వచ్చి ఇదిగోండి ఈ వైర్లు ఇలాగ ఇచ్చాను కదా, ఈ 3 వైర్లు, ఈ 3 వైర్లు ఒక సబ్బూఫర్ యాంప్లిఫైర్కి ఈ 3 వైర్లు అంటే ప్లస్ మైనస్ గ్రౌండ్ ఈ 3 అనమాట. ఈ 3 కూడా ఈ సబ్బూఫర్ యాంప్లిఫైర్కి కనెక్షన్ ఇస్తాం. అలాగే ఇంకొక 3 వైర్లు ఉన్నాయి కదండి, లెఫ్ట్ అండ్ రైట్ స్టీరియో యాంప్లిఫైర్ ఉంది కదా, దీనికి 3 ఇస్తాం అనమాట వైర్ కనెక్షన్స్. ఇంకొక వైర్ ఉంది కదండి, ఇది 30-030 ఉంది కదా, ఇక్కడ ఈ సబ్ ప్రీ బోర్డుకి ఇస్తాం అనమాట. ఇది డ్యూయల్ సప్లై అనమాట. డ్యూయల్ అంటే 2, ట్రై అంటే 3, అలాగా అనమాట. హెక్టా టెరా ఇంకా చాలా ఉన్నాయి. ఆ విధంగా మనం డ్యూయల్ వోల్టేజ్ అంటే 2 వోల్టేజ్లు అని అర్థం అన్నమాట. సింగిల్ వోల్టేజ్ అంటే ఓన్లీ ప్లస్ మైనస్ దట్స్ ఆల్ అంతే. ఇది అలా కాదు, డ్యూయల్ వోల్టేజ్ ప్లస్ మైనస్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, అది వేరు ఇది వేరు. ఈ విధంగా ఉంటుందండి ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క. ఇది ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అండి. ఇది ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇలాగా క్యాబినెట్లో ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఇవన్నీ కూడా అసెంబ్లింగ్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. అందుకు ఇలా బయట ఉంటుండగానే మనము దీంట్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా అసెంబ్లింగ్ చేసుకుంటే మంచిది అనమాట. మనకి ఏ ప్రాబ్లం రాదు, సులువుగా పని జరుగుతుంది అనమాట. ఈ వోల్టేజ్ చెక్ చేద్దామండి ఎంత వస్తుందో. ఆల్రెడీ ఇది కనెక్షన్ ఇచ్చున్నది ఏసీ వోల్టేజ్ 230 volts కనెక్ట్ 030 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్. దీని డీసీ అయిన తర్వాత ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది మనము చెక్ చేద్దాము. రెస్పెక్టివ్ గ్రౌండ్ 41.9 మనము క్యాల్కులేట్ చేస్తే పవర్ ఫ్యాక్టర్ 1.414 ఇంటూ 30 volts దట్ ఈజ్ ఈక్వల్ టు 42.42 అంత రావాలి. సుమారుగా 41.7 అంటే నియర్ అబౌట్ 42 వస్తుంది అనమాట. ఈ విధంగా మనము క్యాల్కులేటర్ ద్వారా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు పవర్ ఫ్యాక్టర్ తోటి అనమాట. అంటే అవుట్పుట్ ఎంత వోల్టేజ్ డీసీ వోల్టేజ్ వస్తుంది. ఇది వితౌట్ కండిషన్ లోడ్లో కాబట్టి ఇక్కడ మనకి 42 వస్తుంది. లోడ్ ఇవ్వగానే వోల్టేజ్ తగ్గిపోద్ది, మళ్ళీ 30-35 ఆ రేంజ్లో మనకి వస్తుంది అనమాట. లోడ్ ఇవ్వడం అంటే ఇప్పుడు సబ్‌వూఫర్ యాంప్లిఫైర్ ఇవన్నీ ఉన్నాయి కదండి, స్టీరియో యాంప్లిఫైర్స్, వీటికి కనెక్షన్ ఇచ్చినప్పుడు వెంటనే ఇది లోడ్ తీసుకుంటుంది. సౌండ్ పెంచగానే అలా వోల్టేజ్ తగ్గుతుంది అనమాట. పవర్ తీస్తానండి, పవర్ తీసినా కూడా మనకి వోల్టేజ్ కెపాసిటర్లో వోల్టేజ్ స్టోర్ అయి ఉంటుంది. చూసారు కదా ఎలాంటి వోల్టేజ్ అలాగే ఉంది 41.3. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ స్టోరేజ్ ఉంది కాబట్టి స్క్రూ డ్రైవర్తో కానీ దేంతో కూడా షార్ట్ చేయకూడదు. ఇలాంటి బల్బ్ ఒకటి తీసుకొని 40 watt కానీ 100 watt కానీ బల్బ్ తీసుకొని
ప్లస్ నుంచి మైనస్కి పెట్టుకోవచ్చు, లేదా జీరో నుంచి మైనస్ కానీ జీరో నుంచి ప్లస్ కానీ ఏ విధంగా పెట్టుకోవచ్చు. ఇలాగైతే టోటల్ డిశ్చార్జ్ అయిపోద్ది. చూడండి, బల్బ్ వెలిగింది కదా, బల్బ్ వెలిగి అలా డిశ్చార్జ్ అయిపోద్ది. ఈ విధంగా మనము డిశ్చార్జ్ చేయాలి. డైరెక్ట్గా షార్ట్ చేసిన ఫట్ ఫట్ అని శబ్దం వస్తుంది, కెపాసిటర్స్ కూడా పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనము ఇలా స్క్రూడ్రైవర్తో కానీ లేకపోతే ఇంకేదో కటింగ్ ప్లేయర్తో కానీ షార్ట్ చేయకూడదు. ఈ విధంగా డిశ్చార్జ్ చేయాలండి. మొత్తం ఈ వైరింగ్ అంతా చేశాక ఈ యాంప్లిఫైర్లో ఫిట్ చేశాక మీకు అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది ఇంటర్నల్ అండి. ఇది ఈ రెండు కలిపి 100 వాట్ ట్రాన్సిస్టర్స్, ఈ రెండు ట్రాన్సిస్టర్లు కలిపి 100 వాట్, ఇవి 4 కలిపి 200 వాట్స్ సబ్ వూఫర్ యాంప్లిఫైర్. ఇది డీకోడర్ కదా, బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇది సబ్ గెయిన్ కంట్రోల్, సబ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్, ఇది బాస్ కంట్రోల్, ఇది ట్రిపుల్ కంట్రోల్. కానీ ఈ రెండింటికి కనెక్షన్ అవ్వలేదండి. డీకోడర్లోంచి వచ్చినటువంటి సబ్ వూఫర్ యాంప్లిఫైర్, బాస్ ట్రిపుల్ కూడా సూపర్గా ఉంది, అందువల్ల మరి సపరేట్గా ఇవ్వలేదు. ఇది ఎన్కోడర్ అనమాట, ఫుల్ మాస్టర్ కంట్రోల్. ఇది ఇదిగోండి HDMI కనెక్షన్ ఇచ్చాను, ఇక్కడ పెట్టాను. ఇదిగోండి వైర్ ఇలాగ వచ్చింది, ఇది వైర్, మొత్తం వైర్ ఇది. దీని నుంచి ఇలాగ వచ్చి డెక్కి వెళ్ళింది. ఇది లెఫ్ట్, ఈ కిందది రైట్.